హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మొదటిగా మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 వచనాలు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. హల్లెలూయా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? రెండు చేతుల పైకి తీసి నామను కనపరుద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు మనతో ప్రభు మాట్లాడబోతున్నటువంటి అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే సంఘముగా కూడుకోవడం. సంఘముగా కూడుకోవడం, సంఘముగా మనం కలిసి దేవుని సన్నిధిలో ఉంటే మన జీవితాల్లో దేవుడు అలాంటి మేలులు చేస్తాడు, మన బ్రతుకుల్లో దేవుడు ఏం చేస్తాడు అనే విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నూతన నిబంధనలో సంఘము అనేటటువంటి మాట ఇక్కడ మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. ఆ ప్రస్తావన మత్తయి సువార్తలో దేవుడు యేసు ప్రభు వారు ప్రస్తావించారు. పాత నిబంధనలో కూడా సంఘం అనే మాట ఉంటుంది, కానీ అది ఒక ఇశ్రాయేలీల జనాంగాన్ని బట్టి మాత్రమే వాడబడిన మాట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సంఘముగా యేసు ప్రభు చెప్పిన ఈ మాట ఒక జనాంగానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు, ఒక కులానికో మతానికో సంబంధించింది కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన మాటగా ఈ యొక్క మత్తయి సువార్తలో సంఘము అనే మాటని ఇక్కడ రాయించాడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో కూడా సంఘం ఉంది. ఎవరి సంఘం అది? ఏం సంఘం అది? ఇశ్రాయేలీల సంఘం. ఏం సంఘం? ఇశ్రాయేలీల సంఘం. ఆ సంఘంలో అన్యుడు ఎవరు ఉండరు. ఆ సంఘంలో వేరే కులానికి వేరే సమాజానికి చెందిన వాళ్ళు ఎవరు ఉండరు. వేరే దేశస్తులు ఎవరు ఆ సంఘంలో చేరడానికి వీలు లేదు. హల్లెలూయా. ఒక ఇశ్రాయేలీలు, యూదులు మాత్రమే ఆ సంఘంలో ఉండేవాళ్ళు. వారు మాత్రమే దేవుని వాక్యాలు వారికే పరిమితమైనవి, వారికి మాత్రమే దేవుని వాగ్దానాలు పరిమితమైనవి. అలాంటి సమాజంలో ఎదుగుతున్నటువంటి వారితో ప్రభు ఇక్కడ 16వ అధ్యాయంలో ఈ మాటను ప్రకటిస్తున్నాడు. పేతురు, నువ్వు బండవు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవవు. ఈ సంఘం ప్రార్థన ఎదుట లోక సంబంధమైనటువంటి విషయాలు నిలవలేవు. ఈ సంఘ ప్రార్థన ఎదుట సాతాను యొక్క కుయుక్తులు నిలవలేవు. ఈ సంఘ ప్రార్థన ఎదుట సాతాను పన్నేటటువంటి ఎన్నో వ్యూహాలు దాని ఎదుట నిలవలేవు. వాడిని తీసుకొచ్చే రోగాలు నిలవలేవు, మరణం నిలవలేదు. అధికారం సంఘానికి నేను ఇస్తానన్నాడు యేసయ్య. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు చెప్పినటువంటి ఈ సంఘం ఒక సమాజం కొరకు కాదు, ఒక కులానికి సంబంధించిన సంఘం కొరకు కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాల కొరకు సార్వత్రిక సంఘానికి చెందినటువంటి వాగ్దానం ఇది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు, దేవుని బిడ్డలారా, వీరిని ఆ సంఘాన్ని కట్టడానికి ముందు వీరిని సిద్ధపాటు చేశాడు. ప్రభువారు ఆరోహణం అవ్వక ముందు, దేవుని బిడ్డలారా, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన వీరితో మాట్లాడి ఆరోహణం అవుతూ ఆయన ఏమని చెప్పాడు తెలుసా? తండ్రి మీకు వాగ్దానం చేసిన ఆత్మ కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. దేని కొరకు కనిపెట్టమన్నాడు? ఆత్మ కొరకు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. ఎందుకని? ఆ పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా నేటి సంఘం నడిపించబడడం అసాధ్యం. దేవుని ఆత్మ లేకుండా నేటి సంఘం శక్తివంతంగా నడిపించబడ్డాం. పాతాళలోక ద్వారాలను కూల్చుకుంటూ
సంఘం ఏమండి ముందుకు వెళ్ళడం అసాధ్యం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా? తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి, దేవుని ఆత్మ నింపుదల కొరకు కనిపెట్టుకొని ఉండండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆత్మ లేనటువంటి సంఘాలు నేటి దినాల్లో చల్లారిపోతూ ఉన్నాయి. దేవుని ఆత్మను కలిగి లేనటువంటి విశ్వాసులు లోకంలో పడిపోతూ ఉన్నారు, పాపంలో పడిపోతూ ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను నీలో లేకుండా నువ్వు సంఘంలో ఉండడం అసాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా? చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో నుంచి ఈ మాటను మనం చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిస్మిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోహాను నీళ్లలో బాప్తిస్మిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీలో చాలా మంది నీళ్ళలో బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళిపోరు. నీళ్ళలో బాప్తిస్మం తర్వాత నువ్వు పొందవలసిన మరొక బాప్తిస్మం ఉంది, అదే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. హల్లెలూయా. నువ్వు దేవుని ఆత్మను పొందుకోవాలా, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలా. గత 2 వారాలుగా మన వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ఎవరు దేవుని పిల్లలుగా పిలువబడతారో, ఎందరైతే ఆయన ఆత్మతో నడిపించబడతారో వారు మాత్రమే దేవుని పిల్లలుగా పిలువబడతారు. వారు మాత్రమే దేవుని పిల్లలుగా ఆయన వారికి అధికారం ఇస్తాడని మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, వాక్యంలో ప్రభువు రాయిస్తూ ఉన్నాడు, సంఘం కట్టబడాలన్నా, సంఘంగా పిలువబడాలన్నా పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం పొందాల్సిందే, పరిశుద్ధాత్మలో ఎవరిని మునగలసిందే, పరిశుద్ధాత్మలో మునిగి తేలాల్సిందే, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాల్సిందే. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమవుతుంది? దేవుని ఆత్మలో బాప్తిస్మం పొందితే ఏమవుద్ది? పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఏమవుద్ది? చూడండి, 8వ వచనాన్ని మనం చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. హల్లెలూయా. అమ్మా, ఏంటి? దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తిని పొందుతావు. ఏంటి ఆ శక్తి? పాతాళ లోక ద్వారాలు జయించగలిగినటువంటి శక్తి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న శ్రమలను, శోధనలను జయించగలిగిన శక్తి, మరణాన్ని జయించగలిగిన శక్తి నువ్వు పొందాలంటే దేవుని ఆత్మ నీ పైకి రావలసిందే, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావలసిందే. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తామా? కాబట్టి ఇక్కడ రాయబడింది, మీరు శక్తి పొందుదురు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. అమ్మా, వింటున్నారా? నేను మొదట్లో చెప్పాను ఏమని? యేసు ప్రభు వాగ్దానం చేసిన సంఘం ఒక ఇశ్రాయేలీల సమాజానికి చెందింది కాదు. యేసు ప్రభు వాగ్దానం చేసిన సంఘం ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందింది కాదు, భూ దిగంతాల వరకు. ప్రభు స్తోత్రం చెప్పండి. అమ్మా, ఎంతవరకు? భూ దిగంతాల వరకు. ఇక్కడ అన్నాడు చూడండి, మొదట వీరు ఎక్కడ సాక్షులంట? యెరూషలేములో, యోదయ ప్రాంతంలో. యెరూషలేము, యోదయ ప్రాంతాలు ఇశ్రాయేలీల యొక్క దేశం ఇది. సమరయ ప్రాంతం అన్యుల దేశం ఇది. దేవుని బిడ్డలారా, తర్వాత భూ దిగంతాల వరకు, హల్లెలూయా, భూమి యొక్క ఆ దిక్కు మొదలుకొని ఈ దిక్కు వరకు ఉన్న ప్రజలందరిలోనికి వ్యాపింపజేసే సంఘంగా దేవుడు మత్తయి సువార్తలో వాగ్దానం చేసినటువంటి సంఘాన్ని స్థాపించడానికి దేవుని యొక్క ఆత్మ కొరకు తన ప్రజలను కనిపెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ కొరకు సంఘం కనిపెట్టినప్పుడు, దేవుని ఆత్మ కొరకు ఏమండి ఆ శిష్యులు కనిపెట్టి 10 దినాలు, ఎన్ని రోజులమ్మా? 10 రోజులు ఉపవాసం ఉండి మేడగదిలోనికి ఎక్కి ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, పరలోకము నుండి దేవుని ఆత్మ వీరి మీదకి దిగి వచ్చింది. పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు వీరి మీదకి దిగి వచ్చాడు. ఇక్కడ 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, 1వ వచనంలో, పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చి వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు
అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. హల్లెలూయా. యేసయ్య తండ్రి వాగ్దానం చేశాడు, యేసు ప్రభు పంపిస్తానన్నాడు. ఆయన వెళ్ళినటువంటి 10 దినాల తర్వాత పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకి పంపించాడు. ఏమండి, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు లేడా? చెప్పండి, పాత నిబంధనలో లేడా? ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధనలో కూడా ఉన్నాడు. ఆది కాండంలోనే 1వ అధ్యాయం 3వ వచనంలోనే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. సంసోను మీదకి దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడు ఏమండి, సింహమును దేవుని బిడ్డలారా 2 చేతులతో పట్టుకొని మేక పిల్లను చీల్చినట్లు చీల్చేశాడని వాక్యంలో రాయబడలేదా? హల్లెలూయా. మోసే యెహోషువ మీద చేతులుంచినప్పుడు ఆత్మ పూర్ణుడిగా మార్చబడిన వాక్యంలో లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దావీదు మీదకి దేవుని ఆత్మ వచ్చి దావీదు సితార తీసుకొని వాయిస్తూ ఉండగా దురాత్మలు సౌలుని వదిలిపెట్టి పారిపోయినట్టు వాక్యంలో లేదా? ఉన్నదండి, దేవుని వాక్యంలో ఉంది. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఆయన పరిచర్య కొంతమందికి మాత్రమే పరిమితమైంది. స్తోత్రం చెప్పండి. అభిషేకించబడిన నాయకులకు సేవకులకు మాత్రమే ఆయన పరిచర్య పరిమితమైంది. వారి దగ్గరికి మాత్రమే ఆయన వచ్చి ఆయా సందర్భాల్లో ఆయా సమయాల్లో ఆయన కార్యాలు జరిగించుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. కానీ నూతన నిబంధనలో ఏమండి, యేసు ప్రభు పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత సంఘముకు దేవుడిచ్చిన వాగ్దానం సంఘం నెరవేర్చబడినట్లుగా దేవుని ఆత్మను ఈ భూమి మీదకి పర్మనెంట్గా పంపించాడు. స్తోత్రం చెప్పండి అమ్మా. ఎలాగా? పర్మనెంట్గా. హల్లెలూయా. పర్మనెంట్గా పంపించాడు అంటే అలా వచ్చి ఎలా పోవడం కాదు. ఇక పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనతో ఉండడానికి ఆయన దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుని భూమి మీదకి ఆయన పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమండి, ఆ రోజు మేడ గదిలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఇక మరలా పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఎప్పటిదాకా ఉంటాడు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి వరకు ఉంటాడు? చూడండి, ప్రకటన గ్రంథంలో ఇందాక ఆది కాండంలో మనం చదివాం కదా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా అక్కడ రాయబడినటువంటి మాటను కూడా మనం ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఏంటి? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అంటే సంఘము ఎత్తబడేంత వరకు, పెండ్లి కుమార్తెగా సంఘము ఆయన రాజ్యానికి చేరేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని అంటుబెట్టుకునే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఎవరెవరు రమ్మంటున్నాడు? ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఆత్మ ఎక్కడుంది? పెండ్లి కుమార్తెతో ఉంది. ఎవరా పెండ్లి కుమార్తె? మనమే, దేవుని సంఘమే. హల్లెలూయా. ఈ దేవుని సంఘం దేవుని రాజ్యానికి వెళ్ళేంత వరకు ఆయన ఆత్మ సంఘంలో ఉండి సంఘాన్ని నడిపిస్తూనే ఉంటాడు. పరిశుద్ధాత్ముడు సంఘంతో ఉండి వెనువెంట ఉండి వారి వెనువెంట అద్భుతాలు జరిగించుకుంటూ ఆయన ఇచ్చేటటువంటి ఆత్మ వరాలను సంఘానికి ఇస్తూ పాతాళలోక ద్వారాలను ఎవరి సంఘం ఎదుట మూసివేస్తూ సాతాను క్రియలపై జయమిచ్చుకుంటూ తన ప్రజలను నడిపించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్తారా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంతవరకు అర్థమైందా? మొదటగా దేవుడు ఆ రోజుల్లో పాత నిబంధనలో ఏమండి సంఘం ఉండేది. ఏం సంఘం అది? ఇశ్రాయేలీల సంఘం. హల్లెలూయా. అలాగని ఏమండి అందరి పట్ల ప్రేమ లేదా అంటే, దేవుని బిడ్డలారా అందరి పట్ల ప్రేమ ఉంది, అందరి పట్ల ఆప్యాయత ఉంది. కానీ ఏమండి ఇశ్రాయేలీల జనాంగం ద్వారా యావత్ ప్రపంచాన్ని దీవించాలనుకున్నాడు దేవుడు. అందుకని ఆ జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ జనాంగంలోంచి యేసు ప్రభుని ఈ లోకంలోనికి పంపించాడు. యేసు ప్రభుని పంపించబడిన తర్వాత ఇశ్రాయేలీల జనాంగంలోంచి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా ఆయన ఇదిగో మనకు వాగ్దానం చేశాడు, నా సంఘాన్ని కడతాను. అందుకే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా నేను పిలువబడుతుంది కదా అని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ నేటి దినాల్లో సంఘాన్ని నిర్మించిన వాడు, సంఘాన్ని స్థాపించిన వాడు, ఈ సంఘం యొక్క క్షేమం కొరకు, సంఘపు జయము కొరకు పరిశుద్ధాత్మను మన కొరకు అందించిన వాడు మనతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. మనతో ఏమని మాట్లాడుతున్నాడు
చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాటను మనం చదువుకొని వాక్యంలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడడం మీరు మానొద్దు అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సంఘాన్ని కట్టినోడు, సంఘానికి వాగ్దానం ఇచ్చినవాడు, సంఘాన్ని శక్తితో నింపినోడు, ఆ సంఘం నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మను మన కొరకు పంపించినోడు మనతో ఏమని చెప్తున్నాడమ్మా? కొందరు మానేసుకుంటున్నట్లు నువ్వు సంఘంగా కూడుకోవడం మానొద్దు, సంఘంలోనికి రావడం నువ్వు మానేయొద్దు. దేవుని బిడ్డలారా, నువ్వు సంఘంలోనికి రావడం మానేస్తే, సమాజంగా కూడుకోవడం మానేస్తే, సంఘముగా కలుసుకోవడం నువ్వు మానేస్తే దేవుని యొక్క చిత్తంలోంచి నువ్వు పక్కకి వెళ్ళిపోయిన వాడు అవుతావు. దేవుని చిత్తంలోంచి నువ్వు పక్కకి జరిగిందని అవుతావు. అంత మాత్రమే కాదండి, సంఘంలోనికి మనం రాకుండా సమాజంగా కూడుకోకుండా ఉంటే దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం కోల్పోతాం, దేవుని వాగ్దానాలు కోల్పోతాం. హల్లెలూయా, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డ, దేవుడు ఇక్కడ ఈ మాట ఎందుకని అన్నాడో తెలుసా? సమాజంగా కూడటం మానొద్దని ఎందుకు అన్నాడో తెలుసా? దేవుని రాకడ సమీపమై ఉంది. కిందకంటాడు, ఆ దినము సమీపించుట చూచిన కొలది అన్నాడు. ఏ దినం అది? ఆయన రాకడ దినం. దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. అది మీకు చూస్తున్నటువంటి ఈ పరిస్థితులను మీరు చూస్తున్న కొలది మరి ఎక్కువగా, హల్లెలూయా అమ్మ, ఏంటంటే మరి ఎక్కువగా అలాగే చేయండి అంటున్నాడు. అంటే అంతకుముందు మీరు వారానికి ఒకసారి కలుసుకుంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి 2 రోజులకు ఒకసారి కలుసుకోవాల్సిందే. సంఘంగా దినదినము దేవుని ఆరాధించవలసిందే. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, మన ఆరాధన దినం ఒక ఆదివారమే కాదు, నూతన నిబంధన ప్రకారంగా క్రైస్తవుని యొక్క ఆరాధన దినం ప్రతి దినం. ఆమేన్, హల్లెలూయా. ఆది సంఘం ఎప్పుడు ఆరాధన చేశారండి? ప్రతి దినము ఇంటింట తప్పక కూడుకొనుచు, రొట్టె విరుచుచు, ప్రార్థన చేయొచ్చు. ఏమండి, సహవాసంలో కలుసుకుంటూ వారు ఎడతెగకుండా ఉన్నారంట. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నేటి దినాల్లో ఇదిగో దేవుని రాకడ సమీపంగా ఉంది. ఇందాక అక్క చెప్పింది, యూట్యూబ్లో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆ దేశంలో ఏమండి సముద్రం 2 పాయలుగా ఏమండి విభాగించబడింది. 2 పాయలుగా విభాగించబడింది. కేవలం ఒక గంట సేపు మాత్రమే ఉంటుందంట. ఆ గంట సమయంలో వెళ్ళి దానంతా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి ఏమండి అక్కడ పెద్ద పండగ చేస్తున్నారంట. న్యూస్ ఛానల్స్ ప్రచురం చేస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మోసే ప్రార్థించినప్పుడు ఎలాగైతే సముద్రం విడిపోయిందో, ఇంతకాలం సముద్రం విడిపోద్దా, సముద్రం 2 పాయలు అవుద్దంటే ఎవరు నమ్మలేదు. ఇదిగో ఇక్కడ జరుగుతుంది అని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటకి ఏమండి ఒక లేఖన ఆధారంగా ఒక కళ్ళ ముందు ఒక నిజమును దేవుడు అక్కడ చూపిస్తూ ఉన్నాడు. నిజ సంఘటనను అక్కడ దేవుడు రుజువుగా ఏమండి కళ్ళ ముందు పెట్టాడు. హల్లెలూయా, నిజమే. బైబిల్లో చెప్పబడిన అనేకమైన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, మొన్న నేను యూట్యూబ్లో చూస్తూ ఉన్నా, ముంబైలో ఏమండి ముంబైలోనో ఢిల్లీలోనో ఒక ఆమె హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆడపిల్ల పుట్టిందని ఆడపిల్లని హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయిందంట. ఆడపిల్ల పుట్టిందని ఆడపిల్లని హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోతే ఒక హిజ్రా ఆమెను హక్కుని చేర్చుకొని దత్తత తీసుకొని ఆమెను పెంచుతుందంటే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం రాయబడలేదా? ఆయన రాకడకు ముందు ప్రేమ చల్లారిపోద్ది అన్నాడు. ఏమండి, ప్రేమ చల్లారిపోద్ది అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన రాకడకు ముందు ప్రేమ చల్లారిపోద్ది. తల్లి ప్రేమ చల్లారిందంటే లోకంలో అన్ని ప్రేమలో చల్లారినట్టే. స్తోత్రం చెప్పండి. అవునా కదండి? అన్ని ప్రేమలకు మించిందిగా తల్లి ప్రేమను కొనియాడతాం కదా, అలాంటి తల్లి ప్రేమే చల్లారిపోయిందండి. దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుడు అంటున్నాడు, ఆ దినము సమీపించిన కొలది మీరు మరీ ఎక్కువగా కలుసుకోవాలంటున్నాడు, మరి ఎక్కువగా సంఘంగా సమాజంగా కూడుకోవాలంటున్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలారా, మనం సమాజంగా ఒక చోట కూడి ఉంటే, మన సంఘంగా ఒక చోట కలుసుకొని ఉంటే, మన సంఘంగా కలిసి ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది అనే విషయాలు కొన్ని నిమిషాలు నేను మీకు వాక్యాన్ని ప్రకటించి నేను వాక్యాన్ని ముగిస్తాను. టైం 12:20 అయింది. దేవుని బిడ్డలారా, ఏమంటే 12:50 కల్లా నేను వాక్యాన్ని ముగిస్తాను. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకవేళ దేవుని ఆత్మ నడిపింపు అయితే ఇంకో కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క మాటలు మనం శ్రద్ధగా విందాం. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, కీర్తన గ్రంథం 102వ కీర్తన. సంఘముగా సమాజంగా మనం కూడి ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? కొన్ని విషయాలు. 102వ కీర్తన 19వ వచనం 20వ వచనాన్ని మనం చదువుదాం.
మనుషులు సియోనులో యెహోవా నామఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియో ఆకాశము నుండి భూమిని దృష్టించిననియో వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. 18వ వచనాన్ని కూడా చదువుతామా? యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కోర్చబడినప్పుడు. అమ్మా ఏంటి? ఒక చోటకి జనాలు కలిసినప్పుడు, రాజ్యాలు సంఘంగా కలిసినప్పుడు, ప్రజలు ఒక చోటకు వచ్చినప్పుడు, అక్కడ దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు, అక్కడ దేవుని మహిమపరుస్తున్నప్పుడు ఏం జరిగిద్దంట? చెరసాల్లో ఉన్న వారి మూలుగులు దేవుని సన్నిధికి వెళ్తాయంట. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. అమ్మా నీ మూలుగులు ప్రభు సన్నిధికి దానానికి వెళ్ళాలంటే ఏమండి ఇంట్లో కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే వెళ్తాయో నాకు తెలియదు, కానీ వాక్యం చెప్తుంది నువ్వు సమాజంలోనికి రావాల్సిందే, సంఘంలోనికి రావాల్సిందే. నీ కన్నీరు, నీ దుఃఖం దేవుని సన్నిధికి చేరే స్థలం దేవుని యొక్క సన్నిధి, దేవుని మందిరం, సంఘ సహవాసం. హల్లెలూయా. చెరసాల్లో ఉన్నవారు మూలుగులు వింటాడంట. చావునకు విధింపబడిన వారిని విడిపించడానికి ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుంచి వంగి చూస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. ఎవరి వైపు వంగి చూస్తున్నాడండి? ఎప్పుడు వంగి చూస్తున్నాడు? అమ్మా ఎక్కడి నుంచి వంగి చూస్తున్నాడు? ఆయన ఆకాశము నుండి. ఎలా మీటింగ్ జరుగుతూ ఉంది, ఆయన ఎలా కిందకు వంగి చూస్తున్నాడంట. ఎప్పుడు సమాజంగా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, సంఘంగా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని దృష్టిని నీ వైపుకి తీసుకొస్తుంది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. మాట్లాడలేదు. హల్లెలూయా. అర్థమైందమ్మా? అర్థమైందా? ఏమండి ఎవరి వైపు? అంతకుముందు ఎక్కడ కూడా ఆయన వంగి చూశానని అనే మాట ఉండదు. ప్రభు యొక్క దృష్టి ఏమండి ఆయన స్థలం మించి నీ మీదకి తీసుకొచ్చేది ఏంటో తెలుసా? దేవుని యొక్క సంఘ ప్రార్థన. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నువ్వు సంఘంలో కలుసుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన యొక్క ఆకాశం నుంచి నీ వైపుకు వంగి చూస్తాడంట. చూడండి, 1 రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో కూడా చక్కని మాట రాయబడి ఉంటుంది. 9వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుదాం. యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఎలాగూ సెలవిచ్చాను, నా సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపాలు నేను అంగీకరించితిని. నా నామము అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఎక్కడ ఉంటుందంట? ఎక్కడ? దేవుని ప్రజలు కూడుకునే స్థలం పైన, దేవుని ప్రజలు కలుసుకునే స్థలం మీద, ఆ మందిరం మీద దేవుని దృష్టి అక్కడ ఉంటుందంట. దేవుని యొక్క చెవుల ప్రార్థన ఆలకిస్తాయంట. ఆయన మనసు అక్కడేముంటుందంట. హల్లెలూయా. అని ఏ స్థలంలో ఉన్నా ఆయన మనస్సుని వైపుగా ఆకర్షించేది ఏంటో తెలుసా? సంఘముగా మనం చేసే ప్రార్థన, సమాజంగా మనం చేసే ప్రార్థన. దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడినటువంటి మాటల ప్రకారంగా అందుకే దేవుడు అంటున్నాడు, సంఘంగా కూడుకోవడం మానద్దు, సమాజంగా కూడుకోవడం మానద్దు. దేవుని బిడ్డ, నువ్వు ఇంట్లో కూర్చొని ఏదో ఒక మూల కూర్చొని ప్రార్థన చేస్తే వినొచ్చు, వినకపోవచ్చు. ఎందుకంటే ఏమండి నీళ్ళు అంత ప్రార్థనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. నీ ఇంట్లో నువ్వు చేసే ప్రార్థన దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండకపోయినా నువ్వు సంఘంలో కలిసి ప్రార్థన చేస్తే దేవుని దృష్టి సంఘం మీదకి వస్తుంది. దేవుని యొక్క దృష్టి సంఘ ప్రార్థన మీద ఉంటుంది. ఆయన ఆకాశం నుండి వంగి చూసే దేవుడు, నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి, నీ మూలుగులను వినే దేవుడు, బంధకాల నుంచి నేను విడిపించే దేవుడు, ఎవని మరణానికి అప్పగించబడిన వారిని తప్పించగలిగిన దేవుడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని బిడ్డలారా, 2వ మాటను మనం చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం.
మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో రాయబడింది ఏమండి, ఇక్కడ వీరు దినదినము కూడుకుంటున్నారంట. ఈ సంఘం అమ్మా ఎప్పుడు కూడుకుంటున్నారు? దినదినము, ప్రతి దినము దేవుని యొక్క సంఘంలో కూడి వీరు ప్రార్థన చేస్తుంటే ఏం జరిగిందో తెలుసా? 43వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మరియు అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. మా ఏంటి ఎప్పుడంట? ఎప్పుడు జరిగింది? వీళ్ళందరూ దినదినం కూడి ప్రార్థన చేస్తుంటే, మనం వారానికి ఒకసారి కలిసి ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు ఏం జరగవు మన సంఘంలో. ఏమండి, ప్రార్థించే గంట సమయం పిల్లలు ఎటుపోతున్నారని పిల్లల వైపు చూస్తాం, పక్కన మళ్ళీ దొరకదేమోనని పక్కన వాళ్ళ వైపు చూస్తాం. దేవుని బిడ్డలారా, నీ మనసు కాసేపు కూడా దేవుని మీద ఉండదు. ఏమండి, నువ్వు వచ్చిన 2 గంటల సమయంలో గంటన్నర సేపు నువ్వు బయట తిరుగుతుంది నీ మనసు. ఇంకెప్పుడు అద్భుతం జరిగిద్ది? వారానికి ఒకసారి నువ్వు కలుసుకుంటే ఎప్పుడు నీ మనసు దేవుని మీదకి వెళ్తుంది? నీ హృదయం దేవుని యొక్క వాక్యంతో నింపబడలేనప్పుడు ఎప్పుడు నీ యొక్క మనసులో నుంచి నీ మాటల్లో దేవుని యొక్క మాటలు వస్తాయి? అందుకే ఈ ప్రజలు దినదినం ఎప్పుడైతే కూడుకోవడం మొదలెట్టారో వారి జీవితాల్లో అద్భుతాలు జరగడం మొదలెట్టినాయి. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు జరగడం మొదలెట్టినాయి. అంత మాత్రమే కాదు, ప్రతి వానికి భయం వచ్చిందంట. ఏమొచ్చిందమ్మా? మాట్లాడలేదు. భయం వచ్చింది. ప్రతి వానికి భయం కలిగింది. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రతి దినము నువ్వు దేవుని సంఘంలో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, నీ చుట్టూ నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి మనసుల్లో భయాన్ని కలిగిస్తాడు దేవుడు, భయం కలిగిస్తాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. ఆదికాండం 35వ అధ్యాయము 4వ వచనం. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు, ఎక్కడికి పోతున్నారు? ప్రయాణమయ్యి అమ్మ ఎక్కడ పోతున్నారో మొదటి వచనం రాయబడి ఉంటది. వారు బేతేలుకి వెళ్తున్నారంట. ఎక్కడికమ్మా? అమ్మ ఎక్కడికి? బేతేలు అనగా దేవుని మందిరం, దేవుని యొక్క మందిరం, దేవుని సంఘం కలుసుకునే స్థలం. వీరు ప్రయాణమై బేతేలుకు వెళ్తా ఉన్నప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పర్వతాల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నువ్వు దేవుని యొక్క మందిరానికి, దేవుని సంఘానికి నువ్వు ఎప్పుడైతే రావడానికి ఇష్టపడి నువ్వు కదిలి వస్తావో, సమాజంగా సంఘంగా కలుసుకొని ప్రార్థన చేయడానికి నువ్వు వస్తావో, దేవుని భయము నీ చుట్టూ ఉన్న ప్రాంతాల మీద ఉంటుంది. ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడలేరు, ఎవరు నీకు వ్యతిరేకంగా అల్లర్లు సృష్టించలేరు, ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా నిలబడడానికి ధైర్యం చేయలేరు. హల్లెలూయా. ఆది సంఘంలో కూడా ఇదే జరిగింది కదా. ఆది సంఘంలో ఏం జరిగింది? అప్పుడు ప్రతి వానికి భయం కలిగిందంట. అంతకుముందు ప్రతి వాడు కూడా శిష్యులను బెదిరించేవాళ్ళు, యేసు ప్రభువును ఎరిగిన వాళ్ళని వెలేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుని సిలువకు అప్పగించి ఆయన శిష్యులను బెదిరించారండి. ఆయన ప్రజలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెదిరించారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎక్కడా లేదు కదా అయ్యగారు బెదిరించినట్టు. అంటే యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత శిష్యులందరూ కూడా లోనకి వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని దాక్కున్నారండి. యేసు ప్రభు ఆయన తిరిగి లేచిన తర్వాత మగ్దలేనే మరియను పంపించాడు వాళ్ళ దగ్గరికి సువార్త ప్రకటించడానికి. హల్లెలూయా. మొట్టమొదట పంపబడిన సువార్తికురాలు ఈమె, మగ్దలేనే మరియనే. స్తోత్రం చెప్పండి. ఆమెను పంపించాడు. పంపించే వారికి సువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళు ఇంకా భయపడి లోపల దాక్కుంటే యేసు ప్రభు ఆత్మరూపిగా శరీరంతో లేచినటువంటి ఆయన వారి మధ్యలోనికి వెళ్ళాడు. తలుపులు కూడా మూసి ఉండగానే లోనికి వెళ్ళాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతకుముందు ప్రజలను చూసి వీరు భయపడ్డారు. దేవుని ఆత్మతో నింపబడి సంఘంగా కలుసుకున్నటువంటి ఈ సంఘాన్ని చూసి ప్రజలు భయపడుతున్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఇందాక అక్క అన్నదండి, చక్కని మాట ఉంది. అనేకులు వ్యతిరేకులు ఉంటారు, వారికి మనం భయపడి లోనికి వచ్చేకూడదు. హల్లెలూయా. దేవుని సంఘంగా, దేవుని బిడ్డలంగా మనం మాట్లాడాల్సిందని మనం మాట్లాడాలా. భయం ఏముంది? ధైర్యంగా మాట్లాడాలా. మనం ఏం తప్పు చేస్తున్నామా? ఇతరులకు ఏమైనా అన్యాయం చేస్తున్నామా?
ఎవరిదైనా సొత్తులు ఎత్తుకొని పోతున్నామా? లేకపోతే ఎవడి చావు కోరి మనం ఏమన్నా కోరుతున్నామా? లేదే. ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే మనం సమాధానం చెప్పాలా? హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ రాయబడింది, ప్రజలందరికీ భయం కలిగిందంట. వీరు కూడుకున్నప్పుడు అద్భుతాలు జరిగినాయి అంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, 2వ అధ్యాయం 47వ వచనంలో రాయబడి ఉంటది, దినదినము, అమ్మ ఎప్పుడు మాట్లాడలేదు, దినదినము రక్షణ పొందుతున్న వారిని ప్రభు వారితో చేరుస్తున్నాడంట. అంటే మనం ఎప్పుడైతే సంఘంగా కూడుకోవడానికి ఇష్టపడి దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే దేవుని సంఘంలోకి వస్తామో ప్రతి దినం రక్షణ కార్యాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రతి దినం నూతనమైనటువంటి సంఘ బిడ్డలు వస్తూ ఉంటారు. సంఘం సంఘంగా కూడుకోవడానికి ఏమండి నీరసిల్లిపోయింది. సంఘం దేవుని సన్నిధిలో కూడుకోవడానికి దేవుని బిడ్డలారా నిర్లక్ష్యపు వైఖరి వహిస్తుంది. ఎవరింట్లో ప్రార్థన అంటే వచ్చే పరిస్థితులు లేవు, ఉపవాస కోటాలకు వచ్చే పరిస్థితులు లేవు. ఎంతసేపు చూసినా పని 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 పని. హల్లెలూయా. పోనీ అంత ఎరగబడి పని చేస్తున్నప్పుడు దేవుని సంఘంలో అన్న కానుకలు ఇస్తారా? ఎవరి సేవకన్నా సహాయం చేస్తారంటే అయ్యగారు పనులు ఎక్కడి అయ్యగారు మా ఏంటి మాట్లాడలేదు. కానుక ఇవ్వడానికేమో పనులు ఎక్కడి అయ్యగారు అంటారు, ప్రార్థనకు రామంటేనేమో పనులు పోతుంది అయ్యగారు అంటారు. ఏది నమ్మాలి? మాట్లాడలేదు అక్క, అవునే కదా. ప్రార్థనకు రమ్మంటే ఏమంటారు? పనిలో పోతున్నాం అయ్యగారు అంటారు. మరి దశంభాగం ఎందుకు ఇవ్వట్లేదమ్మా? కానుక ఎందుకు ఇవ్వట్లేదమ్మా? సంఘంలో ఏమండి పరిచర్య చేయడానికి నీ గుప్పులు ఎందుకు ఇవ్వట్లేదమ్మా అంటే ఏమంటారు? పనులు ఎక్కడి అయ్యగారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, సంఘం ఎలా ఉంది కాబట్టే అభివృద్ధి లేదు. సంఘం ఎలా ఉంది కాబట్టే ఏమండి డెవలప్మెంట్ లేదు మన జీవితాల్లో. దేవుని బిడ్డ సంఘం ఎప్పుడైతే దినదినం దేవుని సన్నిధికి వస్తుందో, దినదినం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూడి ప్రార్థిస్తుందో అన్యజనులు రక్షించబడతారు. దినదినము కూడా నూతనమైన వ్యక్తులను దేవుడు తన సంఘానికి నడిపిస్తారు. హల్లెలూయా. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. చూడండి, 3వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటల్లో ఏమండి పేతురు యోహానులో దేవాలయంలోనికి వెళ్తుంటే పుట్టి కుంటివాడు ఎవరి 42 సంవత్సరాల వయసు అంటే వాడిది. ఎన్ని సంవత్సరాలు? 42 సంవత్సరాల వయసు. పుట్టుకతోనే కుంటోడు కింద పుట్టాడు. దైవజనుడు అనగానే లేచి నిలబడ్డాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అద్భుతాలు జరుగుతున్నాయి. నువ్వు దేవుడి మాట వినకుండా, దేవుడు చెప్పినట్టు కనుక నువ్వు సంఘంలో లేకుండా, దేవుడు చెప్పినట్టు సమాజంగా కూడకుండా అద్భుతం చేయమయ్యా అని ఇన్ని పాటలు పాడినా జరగదు. స్తోత్రం చెప్పండి. నువ్వు రోజంతా అద్భుతం చేయమయ్యా, అద్భుతం చేయమని నన్ను పాట పాడినా, నువ్వు ఆరాధనలు చేసినా చిన్న నీకు వచ్చిన జబ్బు ఏమంటే చిన్న జలుబు కూడా తగ్గే పరిస్థితి లేదు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డ, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరగాలంటే, మన సంఘంలో మన గ్రామంలో అద్భుతాలు జరగాలంటే సంఘం రావాల్సిందే, ప్రార్థనలో కలుసుకోవలసిందే, సమాజంగా కూడవలసిందే. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇక్కడ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ సంఘము దినదినం కూడుతుందో వారి మధ్యలో అద్భుతాలు జరిగినాయి. ఏమండి, అన్యజనులకు భయం కలిగింది. అంత మాత్రమే కాదు, దినదినము లెక్కకు మించి అనేక మంది రక్షణలోనికి వస్తున్నారు.